హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఏంటి ఇలా రెడీ అయ్యి వెళ్తుందని చూస్తున్నారా? లేదండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుంది. చాలామందికి ఆ టెంపుల్ తెలియకపోవచ్చు, కానీ గుడి మాత్రం చాలా బాగుంటుంది. మేము ఎప్పుడైనా టెంపుల్కి విజిట్ చేసే ముందైతే ఈ అమ్మవారిని అయితే విజిట్ చేస్తాము. ఎందుకంటే ఏమో నాకు కూడా తెలీదు, కానీ చాలా ఇయర్స్ నుంచి మా తాత వాళ్ళు అయితే ఇలా చేస్తారంట. అండ్ పక్కనే నాగదేవత టెంపుల్ కూడా ఉంది చూడండి. ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని నెక్స్ట్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఈ హనుమాన్ టెంపుల్ వచ్చేసి గుండ్లపోచంపల్లిలో ఉంది. అది కోంపల్లి మేడ్చల్ దగ్గర ఉంది. చూడండి, ఈ హనుమాన్ టెంపుల్ అయితే ఒకప్పుడు చాలా చిన్నగా, అసలు గుడి లేనట్టుగానే అనిపించేది, కానీ ఇప్పుడైతే చాలా పెద్దగా డెవలప్ చేశారు. అండ్ నెక్స్ట్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ నుంచి 29 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇంకా వెళ్ళిపోదాం పదండి. ఇది ఇప్పుడు మేము మనోహరాబాద్ విలేజ్లో ఉన్నాం. మేమైతే రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్నాం. ఈ విలేజ్ వచ్చేసి మా నాన్నమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరంట. అండ్ అప్పట్లో వాళ్ళు ఆ టెంపుల్కి వెళ్ళాలంటే ఇదంతా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళంట. అది దాదాపు ఒక 5 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఇక్కడ వ్యూ ఎంత బాగుందో కదా. అండ్ ఇక్కడ చూడండి, వడ్లు ఉన్నాయి రోడ్డు మీద, ఆరబోసారు. ఎందుకంటే వరిసేను నుంచి వడ్లను తీసి ఇలా రోడ్డు పైన ఆరబోస్తారంట. ఇలా ఎందుకు చేస్తారంటే ఫార్మర్స్కి ఆరబోయడానికి ప్లేస్ లేకపోవడంతో ఇలా రోడ్డు మీద పోస్తారంట. అండ్ మా నాన్ వెజ్ మీద ఉన్న డెడికేషన్ చూడండి. మేము వెళ్ళే ప్లేస్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వచ్చి మరీ తీసుకుంటున్నాం. అండ్ ఫైనల్గానైతే ఫస్ట్ ఎంట్రన్స్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ వ్యూ ఎంత బాగుందో కదా, మొత్తం గ్రీనరీతో. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇప్పుడైతే మేము ఫైనల్గా గుడి దగ్గరకు అయితే వచ్చేసాము. చూడండి, ఇప్పుడు ఇంత ఖాళీగా కనిపిస్తుంది కదా, కానీ జాతర టైంలో మాత్రం చాలా రష్ ఉంటుంది. అండ్ అసలు మనకి ఎక్కడ వెళ్తున్నామో అర్థం కాదు. అండ్ చాలామంది ఇక్కడ వనభోజనం అయితే చేస్తారు. అంటే చెట్ల కిందనే వండుకొని అక్కడే తిని ఇంకా దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుంటారు. అండ్ ఇప్పుడు మేము కూడా అలానే చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు గుడి కోనేరులో స్నానం చేయడానికి అయితే పోతున్నాం. కోనేరు అయితే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఒకప్పుడు అయితే అది మెట్లు ఉండేటివి, ఇంకా ఇప్పుడైతే నీళ్ళు పైకి వచ్చేసినాయి. రావడానికి యాక్చువల్ రీజన్ అయితే మా పిన్ని ఇన్వైట్ చేసింది మమ్మల్ని. ఎందుకు అంటే మా చెల్లి వాళ్ళకి మొక్కు ఉండే. అండ్ ఇక్కడ వాళ్ళు 5 కత్తర్లు ఇచ్చారు. ఇంకా అది అవ్వగానే మేము స్నానం చేసేసుకొని రెడీ అవ్వడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము దర్శనం వెళ్ళడానికి. అండ్ ఇది ఇక్కడ నుంచి మేము ఉన్న దాని నుంచి అయితే టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. అక్కడి వరకు నడుచుకొని వెళ్ళాలి. సో మాతో పాటు ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఉండే కాబట్టి మేము మా ఓన్ వెహికల్ని
తీసుకొని వెళ్ళాము, ఎందుకంటే రష్ కూడా లేదు. యాక్చువల్లీ ఇది మా కులదైవం గుడి. ఇక్కడ నరసింహస్వామి స్వయంభూ వెలిసారంట. ఇక్కడ మేము ఏం కోరికలు కోరినా నెరవేరుతాయనే నమ్మకం మాది. ప్రతి 2-3 ఇయర్స్కి ఒక్కసారైనా ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేస్తాము. మా ఇంట్లో ప్రతి ఒక్కరి తలనీళ్ళు అయితే ఇక్కడే అర్పిస్తాం. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి టైంలో ఇక్కడ జాతర అవుతుంది. చూడండి, ఇక్కడ దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు. ఈ టెంపుల్ వచ్చేసి పైన కొండ మీద ఉంటుందన్నమాట, అందుకే మనకి అంత లోతుగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడండి. ఇంకా నేనైతే దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఇది వెనక గుడి బ్యాక్ సైడ్ అనమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. అసలు కనీసం నించోడానికి కూడా మనకి అసలు ప్లేస్ ఉండదు. ఇంకా కొద్దిసేపు అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేసి మేము కొన్ని ఫొటోస్ అండ్ ఇంకా వీడియోస్ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. మేము ఉండే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు మేము ఉన్న దాని పక్కనే మా ఇంకో టెంపుల్ కూడా ఉంది, లక్ష్మీ నరసింహస్వామిదే. ఇంకా అక్కడైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా దర్శనం చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోయాం. ఇంకా ఇప్పుడైతే టైం 3 అవుతుంది. ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేసేసి రెస్ట్ తీసుకొని ఇంకా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసాం. ఇప్పుడైతే టైం 5 అవుతుంది. ఇంకా వేరే టెంపుల్ కూడా విజిట్ చేయాల్సి ఉంది. ఇంకా స్టార్ట్ అవుతున్నాం అక్కడికి. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో అమ్మవారు ఉంటుందన్నమాట. సో మా పిన్ని ఇక్కడ బియ్యం పోస్తా అని కూడా మొక్కుకున్నారంట. ఇంకా అందుకే వెళ్తున్నాం. ఇక్కడ అమ్మవారు వచ్చేసి శ్రీ కాత్యాయని దేవి. ఒకప్పుడైతే ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా లేకపోతుండే, ఇంకా చాలా చీకటిగా ఉంటుండే. కానీ ఇప్పుడు ఈ టెంపుల్ మంచిగా డెవలప్ చేశారు. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం పదండి. అంటే నరసింహస్వామి టెంపుల్ విజిట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తారు. అలా చేస్తే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయనే నమ్మకం. ఇక్కడైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. సో ఇంతటికి మా బ్లాగ్ అయితే కంప్లీట్ అయ్యింది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. I hope you enjoyed this video.